నిజామాబాద్ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంతో పాటు పల్లెల్లోనూ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. నగరంలోని 5వ డివిజన్ బోర్గాంలో బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు మహిళలు. ఇక డివిజన్లోని మహిళలంతా బతుకమ్మలను పేర్చి పూజలు చేసి ఆలయం దగ్గరకు చేరి బతుకమ్మ ఆడారు, అమ్మవారిని కొలిచారు. నిజామాబాద్లో బతుకమ్మ వేడుకలపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ఉదయం నుంచే మహిళలంతా కూడా సాయంకాలం వేళ ఆడేటువంటి సద్దుల బతుకమ్మ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం వేళనే సమీప అటవీ ప్రాంతం నుంచి తీసుకొచ్చుకున్నటువంటి గోనుగు పూలు కావచ్చు, ఇతరత్ర బతుకమ్మల పేర్చడానికి అవసరమైనటువంటి పూలను ఉదయం నుంచే సేకరించారు. వీరంతా ఉదయం నుంచే ఈ బతుకమ్మలను తయారు చేయడము, వాటికి సంబంధించినటువంటి రంగులు వేయడము, తయారు చేయడము, అలంకరణ చేయడము, ఆ తర్వాత సాయంకాలం పూజల అనంతరం ఇక్కడ తెలంగాణలో బతుకమ్మని అమ్మవారిని బతుకమ్మ రూపంలో కొలవడము, పుట్టింటి బిడ్డగా కొలవడము, ఈరోజు అప్పగింతలు చేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈరోజు బతుకమ్మ సందర్భంగా ఉదయం నుంచి కూడా పూల పండుగకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పూల పండుగ, మహిళలంతా కూడా అమ్మవారిని పూల రూపంలో వచ్చుకునేటువంటి అతిపెద్ద పండుగ కావడంతో ఉదయం నుంచి కూడా బతుకమ్మల్ని పేరించడం, వాటిని అలంకరణ చేయడము, ఆ తర్వాత సాయంకాలం వేళలో బతుకమ్మకి పూజ చేసి గ్రామంలోని ప్రధాన కూడలు అట్లాగే మందిరాల వద్ద అందరూ కలిసి బతుకమ్మలు ఆడటం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని 5వ డివిజన్ పరిధిలో ఉన్నాము. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 5th డివిజన్ పరిధిలోని బోర్గాంలో ఉన్నాము. ఇక్కడ సద్దుల బతుకమ్మ ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. పెద్ద సంఖ్యలో మహిళలంతా కూడా ఇక్కడికి చేరుకొని బతుకమ్మలు ఆడుతుంటారు. సహజంగా వేరే ప్రాంతాల్లో మనకు డీజే సౌండ్లు, ఇతరత్ర బ్యాండ్ బాజాల సౌండ్ వినిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం సాంప్రదాయ పద్ధతిలోనే బతుకమ్మల్ని ఆడడము, బతుకమ్మ పాటల్ని పాడడము ఒక సాంప్రదాయంగా వస్తుంది. మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ డివిజన్ పరిధిలోని ప్రజలంతా కూడా, ఈ గ్రామస్తులంతా కూడా పెద్ద మొత్తంలో ప్రతి ఇంట్లో వాళ్ళు తయారు చేసినటువంటి, వాళ్ళు పేర్చినటువంటి, వాళ్ళు కొలిచినటువంటి బతుకమ్మను తీసుకొచ్చి గ్రామంలోని ఆలయం వద్దకి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రధాన కూడలి వద్ద తీసుకొచ్చి ఇక్కడ నుంచి మహిళలంతా కూడా బతుకమ్మ పాటలతో బతుకమ్మని కొలుస్తూ గ్రామ శివార్లోని చెరువులో విసర్జన చేయటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తుంది. సో మహిళలంతా కూడా చాలా ఉత్సాహంగా బతుకమ్మల్ని ఆడడము, బతుకమ్మ పాటలతో బతుకమ్మని కొలవడము చేసినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా బోర్గాం విలేజ్లో పెద్ద సంఖ్యలో మహిళలంతా కూడా ఇట్లా బతుకమ్మల్ని ఆడుతుంటారు. చాలా ఏళ్ళుగా ఈ గ్రామంలో ఈ సాంప్రదాయం వస్తున్నట్టుగా కూడా వీరంతా కూడా చెప్తున్నారు. అనాదిగా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధిలోనూ ఇట్లాంటి సాంప్రదాయం ఉంటుంది. కానీ నిజామాబాద్ జిల్లాలో కొంత ఈ నిజామాబాద్ నగర శివార్లోని అట్లాగే రూరల్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో బతుకమ్మలకు చాలా ప్రత్యేకత ఉంది. కొంత అటవీ క్షేత్రం ఎక్కువగా ఉండటంతో అటవీలో దొరికినటువంటి, అడవి ప్రాంతాల్లో దొరికేటువంటి బతుకమ్మ పూలను తీసుకొచ్చి పేరించి బతుకమ్మలుగా పేరించి ఇంకా ఆడడం అనేటువంటి సాంప్రదాయం మనం చూస్తున్నాం. విజువల్స్లో గ్రామంలోని మహిళలంతా కూడా వారి ఇళ్లలో పేరించినటువంటి బతుకమ్మలను అందరూ ఒకే చోటికి తీసుకొస్తున్నారు. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే బతుకమ్మలన్నింటినీ ఇక్కడే పేర్చి ఇక్కడే ఒకే చోట పోగేసి వీటి చుట్టూ పాటలు పాడుతూ బతుకమ్మని కొలవడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో రకరకాల బతుకమ్మల్ని వీరంతా కూడా తయారు చేస్తారు. అందమైనటువంటి పూలతో, నేచురల్ ఫ్లవర్స్తో, సహజసిద్ధమైనటువంటి బతుకమ్మ పూలతో వీటిని తయారు చేసి వీటిని పూజలు చేసి గ్రామ నడిబొడ్డున ఉన్నటువంటి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. ఇక్కడ బతుకమ్మల్ని కొలవడము, బతుకమ్మ సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ పాటల్ని పాడుతూ వీరంతా కూడా బతుకమ్మల్ని కొలుస్తున్నటువంటి నేపథ్యము మనకు కనిపిస్తుంది. సో ఇట్లా బతుకమ్మ అనేటువంటిది ఒక మనకు సహజ సిద్ధంగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయంగా మహిళలంతా కూడా చెప్తుంటారు. ఇక్కడ ఒక పెద్ద మంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, బతుకమ్మలు ఎట్లా ఎవ్రీ ఇయర్ బాగా చేస్తారా మీరు? చేస్తాం. ఎట్లా ఉంటుంది గ్రామంలో? అందరూ వస్తారు, పూలు పేరిస్తారు, బతుకమ్మ తెచ్చుకొని తంగేడు ఇంకా పువ్వు అన్ని తెచ్చుకొని మేము పేరించుకొని ఆడతాం. పొద్దున అంతా తెచ్చుకొని పొద్దున్న నుంచి మధ్యాహ్నం రెడీ చేసుకొని అందరం వచ్చి ఆడేసి ఇంటికాడ ఇట్లా దప్పులతోనే వచ్చేస్తాం. పండుగ రోజు దాదాపు పొద్దు నుంచి బతుకమ్మ తయారు, వంటలు, చుట్టాలను బంధువులను పిలుచుకుంటాం, చేసుకుంటాం. 2-3 గంటలు పడుతుంది. పొద్దున 2 గంటలు పడుతుంది. ఏమేమి పూలు వాడతారు? ఏం చేస్తారు? గుంక పువ్వు, తంగెడు పువ్వు, బంతి పూలు, శాబంతి పూలు అన్ని. కొంచెం వర్షాలు పడ్డాయి, డిస్టర్బ్ అయింది. లేవు ఎరకలేవు సారా, చిన్నగా అయిపోయింది. బొడ్డెమ్మలు పెద్దగా లేవు. అందరు వచ్చినా మీ చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు? బోర్గాంలో బాగా చేస్తారు, మేము చూస్తాం ప్రతి సంవత్సరం. ఇట్లా బతుకమ్మలు అయితే చాలా గ్రాండ్ గా
సెలబ్రేట్ చేసేటువంటి ఒక సందర్భము మనకు కనిపిస్తుంది. విజువల్స్ లో చూడొచ్చు మహిళలంతా కూడా బతుకమ్మలో చాలా ఉత్సాహంగా ఆడుతున్నటువంటి ఒక సాంప్రదాయాన్ని మనం చూస్తున్నాం. విజువల్స్ లో చూడొచ్చు మహిళలంతా కూడా బతుకమ్మలు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినటువంటి ఒక సాంప్రదాయము మనకు ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇట్లా సహజ సిద్ధమైనటువంటి పాటలు పాడుతూ డీజే స్టెప్పులు అట్లాగే సౌండ్ల సిస్టమ్ లో కాకుండా వీరంతా కూడా స్వతహాగా పాటలు పాడుతూ అమ్మవారిని కొలుస్తున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా కన్నీరెదిసే ఉయ్యాలో కలకు నిలిచి ఉయ్యాలో కన్నీరెదిసే ఉయ్యాలో కలకు నిలిచి ఉయ్యాలో కన్నీరుదిసే ఉయ్యాలో కన్నూరి ఎందుకే ఓ చెల్లెలా ఉయ్యాలో నీ బాధలేమిటే చెప్పు ఉయ్యాలో ఉయ్యాలో ముడుచుకో కూరలు ఉయ్యాలో తుడుచుకో కన్నీళ్ళు ఉయ్యాలో పుట్టింటికి ముడుచుకో కూరలు ఉయ్యాలో తుడుచుకో కన్నీళ్ళు ఉయ్యాలో ఉయ్యాలో పుట్టింటికి పోవడానికి ఉయ్యాలో సర్దుకోవే చెల్లి ఉయ్యాలో పుట్టింటికి పోవడానికి ఉయ్యాలో సర్దుకో చెల్లెలా ఉయ్యాలో పుట్టింటికి పోవడానికి. ఇట్లా సహజ సిద్ధమైనటువంటి పాటలతో బతుకమ్మను కొలిచే ఒక సాంప్రదాయం తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఇది చాలా అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా చెప్తారు. ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? ఎవ్రీ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? సెలబ్రేట్ చేసుకుంటాం. ఎంత టైం పడుతుంది మనకి బతుకమ్మలు? ఉదయం నుంచి దాదాపు ఈ రోజు అంతా ఇదే పనిలో ఉంటారు మహిళలు. అవును, ఎన్ని గంటలు పడుతుంది మనకి? ఒక 12 hours పడుతుంది. 12 hours అయితే పడుతుంది. బతుకమ్మ అంటే బంధువులు పిలుచుకోవడం, ఆడపడుచులు పిలుచుకోవడం సాంప్రదాయం మన దగ్గర. అవును, ఇట్లా వచ్చిరా? అందరు వచ్చిరా? మీ బంధువులు అంతా వచ్చిర్రు, మా ఆడపడుచు వచ్చింది, మా పిల్లలు వచ్చిర్రు, అందరు వచ్చిర్రు. సో ఈ సాంప్రదాయం యూత్ కూడా నేర్పిస్తారు. ఎట్లా ఉంటుంది మా పండుగ? నీకు ఎట్లా అనిపిస్తుంది? వర్క్ ఇవన్నిటి నుంచి ఒక పెద్ద రిలీఫ్ ఇస్తుంది. అండ్ కల్చర్, మన కల్చర్ని కూడా నేర్చుకోవడానికి మదర్స్ ఇంకా అది ఫాలో అవ్వడం చాలా మాకు కల్చర్ని నేర్పిస్తుంది. మేము ఫ్యూచర్ వాళ్ళకి కూడా చెప్పడానికి బాగుంటుంది. బతుకమ్మ పేర్చడం నేర్చుకున్నారా? చూస్తారా మీరు అమ్మ వాళ్ళు పేరుస్తున్నప్పుడు? చూస్తాము, హెల్ప్ కూడా చేస్తాము, బట్ చేసే టైంలో చాలా తిట్లు కూడా తింటాము. ఎట్లా ఉంటది ఈ పండుగ వాతావరణం? ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇంత మందిలో కలిసి ఎప్పుడు స్టడీస్ కానీ వర్క్ కానీ అలా ఉంటాము, ఇంత మందిలో ఎప్పుడు ఇలా కలవడం, అందరి బంధువుల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. రకరకాల ఆచారాలు మనకు కనిపిస్తున్నాయి. మేడం చెప్పండి, ఎట్లా పండుగ ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? ఎట్లా ఉంది? చాలా బాగుందండి. మేము అంటే ఈ గునక పువ్వు తీసుకురావడానికి వారం రోజుల నుంచి కష్టపడి అన్ని, అసలు ఈ టైంలో ఎక్కడ దొరకట్లేదు. వారం రోజుల నుంచి అది తీసుకొచ్చి మంచిగా మడత పెట్టి కట్ చేసి రంగులద్ది కలర్స్ అన్ని పువ్వులు తీసుకొచ్చి చాలా ఆనందంగా జరుపుకుంటామండి. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ బతుకమ్మ పండుగ అంటే ఆడవాళ్ళందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. మేము ఆట పాటలతోని డీజే సాంగ్స్తోని చాలా మంచిగా ఆడుకుంటామండి. ఈ సంవత్సరం కొంత వర్షాలు ప్రతిరోజు ఆడే బతుకమ్మలు కొంత ఇబ్బంది చేసినాయి. అవును, ఇబ్బందిగా ఉందండి. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మేము దేవుడికి అదే మొక్కుకుంటున్నాము. ఒక 2 hours మాకు అవకాశం ఇస్తే వచ్చే సంవత్సరం వరకు చాలా బాగా గుర్తు చేసుకుంటాం భగవంతుని కూడానని. ప్రతి పండుగలో ఆడవాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది మేడం. కానీ బతుకమ్మ వచ్చేసరికి కేవలం పువ్వుల కోసం, మహిళల కోసం ఉన్నటువంటి పండుగ. ఎట్లా చూస్తారు? ఒక మహిళగా ఎట్లా చూస్తారు ఈ పండుగ? చాలా ఒక మహిళ అంటే బతుకమ్మ అంటే దుర్గమ్మ, ఆదిశక్తి, పరాశక్తి, గౌరమ్మ అన్నట్టు చాలా అంటే భక్తితోని ఆడవాళ్ళని ఒక రోజు మాత్రం మాకు 365 రోజులలో 364 రోజులు మమ్మల్ని పట్టించుకోకుండా ఈ ఒక్కరోజు మాత్రం మగవారు కూడా మాకు చాలా సహాయం చేస్తారండి, ఇంట్లో కానీ ఏదానికే కానీ. పిల్లలు నేర్చుకుంటున్నారా మేడం ఈ ట్రెడిషన్? నేర్చుకుంటారు చాలా, వీళ్ళంతా మా పిల్లలే అండి, చాలా నేర్చుకుంటున్నారు. మేము మా పిల్లలు ఖచ్చితంగా నేర్పుతాం కూడా ఈ పండుగను. మేడం ఎట్లా ఉంది పండుగ? ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ పండుగ? చాలా ఆనందంగా. మేము హైదరాబాద్ నుంచి వచ్చిందా? ఎట్లా అనిపిస్తుంది మేడం? హైదరాబాద్కి ఇక్కడికి ఏమైనా తేడా గమనిస్తుందా? ఉంటది కంపల్సరీ. అక్కడ అపార్ట్మెంట్ లో తక్కువ మందితోటి ఒక రోజు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడైతే చాలా మంది చాలా అందంగా అందరు పీస్ఫుల్ గా అందరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు కదా, చాలా గ్రాండ్ గా ఊర్లో అంటే చాలా ఇష్టంగా పిల్లలందరూ ఉత్సాహంగా హాయిగా. సద్దుల బతుకమ్మలో జనరల్గా ఉదయం నుంచి మహిళలంతా కూడా బతుకమ్మను ప్రిపేర్ చేయడము, దాన్ని బతుకమ్మ పేరించడము, పూజలు చేయడము చాలా టైం తీసుకుంటుంది. ఎట్లా ఉంటుంది మేడం ఆ టైంలో? మీరు ఎట్లా అంటే ఎట్లా? చాలా ఇట్లా ఉత్సాహంగా ఒకవైపు ఇంటి పని చేయడము, మరోవైపు ఒక బతుకమ్మ వేరించుకోవడము, అట్లా ఉత్సాహంగా ఇట్లా థ్రిల్లింగ్ గా అనిపించడము. పిల్లలు కూడా రెడీ అవడం ఉంటే బట్టప్పుడు రెడీ అవడం వేరు, ఇప్పుడు ఫెస్టివల్ గా రెడీ అవడం వేరు. అలాంటి పిల్లల్ని చూస్తే, ఆడపిల్లల్ని చూస్తే మరీ అందంగా అనిపిస్తుంది ఇంట్లో.
ఫస్ట్ గౌరీదేవి కాబట్టి ఆడమ్మాయికి ఫస్ట్ అలంకరణ చేసిన తర్వాతనే మేము రెడీ అవుతాము. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా వీరంతా చెప్తున్నారు. ప్రధానంగా బతుకమ్మకు సంబంధించి ఈరోజు నిజామాబాద్ లో అయితే బతుకమ్మ సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క పండగ హడావిడి మనకు కనిపిస్తుంది. మహిళలంతా కూడా ఉదయం నుంచే కూడా బతుకమ్మల సాయంకాలం జరిగేటువంటి బతుకమ్మ వేడుకలకు ఉదయం నుంచే వీరంతా ప్రిపేర్ అయ్యారు. ఉదయం నుంచే సమీప అటవీ ప్రాంతం నుంచి తీసుకొచ్చినటువంటి బతుకమ్మకు సంబంధించినటువంటి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో గొనుగు పువ్వు కావచ్చు, లేకపోతే తంగేడు పువ్వు కావచ్చు, ఇతరత్ర పూలన్నింటినీ కూడా వీళ్ళు సేకరించారు. మధ్యాహ్నం నుంచి కూడా బతుకమ్మని పేరుస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఇంట్లోనే అమ్మవారికి పూజలు చేసి మొక్కులు తీర్చుకొని బతుకమ్మను గ్రామంలోనే నడిబొడ్డుకు తీసుకొచ్చి ఇక్కడ అందరూ కలిసి బతుకమ్మలు సహజసిద్ధమైనటువంటి బతుకమ్మ పాటలు పాడుతూ అమ్మవారిని కొలుస్తూ ప్రస్తుతం అయితే సద్దుల బతుకమ్మ చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. మనం చూడొచ్చు సాధారణంగా డీజే సౌండ్లు అట్లాగే మ్యూజిక్ సిస్టమ్ మధ్య బతుకమ్మ జరుగుతుంటాయి. కానీ ఇక్కడ అందరూ కూడా తమకు వచ్చినటువంటి బతుకమ్మ పాటల్ని పాడుతూ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. మొత్తం మీద నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు సద్దుల బతుకమ్మ వేడుకలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. గ్రామాన వీధిన వాడన ప్రస్తుతం సద్దుల బతుకమ్మ హంగామా అయితే ప్రస్తుతం నిజామాబాద్ లో కనిపిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్ తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.